పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ పునీత బప్తిస్మ యోహాను పుట్టినరోజు మహోత్సవ శుభాకాంక్షలు. కేథలిక్ చర్చిలో మనం గమనించినట్లయితే పుట్టినరోజులని మహోత్సవాలుగా కొనియాడేటువంటి సందర్భాలు చాలా చాలా అరుదు. అంతేకాదు, కేథలిక్ చర్చిలో ఉన్నటువంటి పునీతుల వివరాలను గమనించిన, పునీతుల పండుగలను తీసుకున్న, అపోస్తలుల యొక్క పండుగలను తీసుకున్న, వారి యొక్క మరణ దినాలే తదనంతరం వారి యొక్క జ్ఞాపకార్థ దినాలుగా లేదా ఉత్సవాలుగా మారాయి. అయితే బప్తిస్మ యోహాను విషయంలో మనం ఇక్కడ గమనిస్తే ఆయన యొక్క పుట్టుకను కూడా ఘనంగా ఒక మహోత్సవం స్థాయిలో, ఎందుకంటే కేథలిక్ చర్చిలో స్మరణ అని, ఉత్సవం అని, మహోత్సవము అని పండుగలు 3 స్థాయిల్లో ఉంటాయి. అలాంటి వాటిల్లో అత్యున్నతమైనదే ఈ మహోత్సవ స్థాయి. మరి బప్తిస్మ యోహాను గారికి కేథలిక్ చర్చి ఆయన పుట్టినరోజుని మహోత్సవ స్థాయిలో జరపడానికి గల కారణాలు ఏమిటి అనేది నేను విశ్లేషిస్తూ ఉండగా నాకు ఒక 14 అంశాలు కనిపించాయి. ఆ 14 అంశాలను ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ఆ 14 అంశాల ద్వారా మనము బప్తిస్మ యోహాను గారి యొక్క గొప్పదనాన్ని గుర్తించడం మాత్రమే కాకుండా ఆయన వలె మనం ఎలా జీవించగలము, ఆయన మార్గాన్ని మనం ఎలా అనుసరించగలము అనే దాని గురించి లోతుగా తెలుసుకోవడానికి వీలవుతుంది అని భావించి ఈ 14 అంశాలని నేను తయారు చేశాను. మొదటి అంశము, కథోలిక శ్రీసభలో మొత్తంలో అంటే 2000 సంవత్సరాల చరిత్రలో వందలాది మంది పోపులు వచ్చారు. 10 మందికి పైగా అపోస్తలులు ఉన్నారు. తదనంతరం కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. వేల సంఖ్యలో పునీతులు ఉన్నారు. కానీ వీరిలో ఏ ఒక్కరి పుట్టినరోజును కూడా మనము మహోత్సవ స్థాయిలో జరిపినట్లుగా గమనించము. చిన్న ఉత్సవంగానో స్మరణ దినంగానో అవి కొనసాగుతూ ఉండడం మనం చూస్తాం. అయితే కేథలిక్ చర్చిలో కేవలం 3 పుట్టినరోజులను మాత్రమే అఫీషియల్గా కేథలిక్ చర్చి గొప్ప ఉత్సవాలుగా కొనియాడుతూ ఉంది. మిగిలిన వారందరి కూడా మరణ దినాలే ప్రాముఖ్యమైనవి. మరి ఆ 3లో ఒక వ్యక్తిగా మనకి పునీత బప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదినం కనిపిస్తూ ఉంది. అలాగే మిగిలిన 2 ఎవరు, ఆ 2 యొక్క పుట్టినరోజులు ఏవి అనేది మీరు కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. కేవలం 3 పుట్టినరోజులే జరిపితే అందులో ఒకటి బప్తిస్మ యోహాను గారిది. అంత ముఖ్యము మన కేథలిక్ చర్చికి పునీత బప్తిస్మ యోహాను గారు, అలాగే ఆయన యొక్క బోధనలు. ఇక రెండవ అంశాన్ని పరిశీలించినట్లయితే బప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తు కంటే ముందుగా నడిచినటువంటి వ్యక్తి. యేసుక్రీస్తుకు ముందుగా నడవడం అంటే అర్థం ఏమిటి అనేటువంటి డౌట్ మనకు వస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు బప్తిస్మ యోహానులు ఇద్దరు కూడా సమకాలికులే. అంటే వారి వయసులో తేడా కేవలం 6 నెలలు మాత్రమే. మరి ఇద్దరు సమకాలీనులు అయినప్పుడు బప్తిస్మ యోహాను గారు యేసుక్రీస్తుకి ముందుగా నడిచినటువంటి వ్యక్తి ఎలా అయ్యాడు అని అంటే, బప్తిస్మ యోహాను గారి గురించి పాత నిబంధనలోనే ఒక మాటను మనం గమనిస్తాము. ప్రవక్తల పరంపరలో చివరగా వచ్చినటువంటి వ్యక్తి మలాకి. ఆ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ, ఆ మహాదినం రాకముందు, ప్రభువు భూలోకాన్ని దర్శించక ముందుగా నేను మీ వద్దకు ఏలియాని పంపిస్తాను. ఆ ఏలియా ఏం చేస్తాడంటే మనుషుల యొక్క హృదయాలని, పిల్లల యొక్క హృదయాలని తండ్రి వైపు అనగా దేవుని వైపు తిప్పుతాడు అని చెప్పి మలాకి ప్రవక్త ద్వారా దేవుడు చెప్పారు. ఆ మాట నెరవేరినటువంటి లేదా నెరవేర్చినటువంటి వ్యక్తిగా మనము బప్తిస్మ యోహాను గారిని చూస్తాము. యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చి యేసుక్రీస్తు వైపుకి ప్రజలను సిద్ధం చేసినటువంటి వ్యక్తిగా మనకు బప్తిస్మ యోహాను కనిపిస్తారు. మనం ఆయన్ని కేవలం యోహాను అని పిలవము, బదులుగా బప్తిస్మ యోహాను అని పిలుస్తాము. ఎందుకనంటే ఆయన బాప్తిజమము అనేటువంటి అంశంతో, జ్ఞానస్నానము అనేటువంటి అంశంతో మిళితమై ఉన్నటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు శిష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరందరూ ప్రపంచ దేశాలన్నింటికి వెళ్ళి అక్కడ పితా పుత్ర పవిత్రాత్మ నామంలో జ్ఞానస్నానం ఇవ్వండి అని చెప్పడం మనం చూస్తాము. సో ఆ జ్ఞానస్నానము అనే దాన్ని ప్రజలందరికీ ఒక భారీ స్థాయిలో, అనగా అపోస్తలులకు ముందుగా, యేసుక్రీస్తు కంటే ముందుగా భారీ స్థాయిలో ప్రకటించినటువంటి వ్యక్తిగా మనకు కనిపించేటువంటి వ్యక్తే ఈ బప్తిస్మ యోహాను. ఆ బప్తిస్మ యోహానే శిష్యులలో కొందరికి అదిగో రాబోతున్నటువంటి గొర్రెపిల్ల ఈయనే, భుజాల మీద పాపాలన్నింటినీ వేసుకొని వెళ్ళేటువంటి గొర్రెపిల్ల ఇతనే అని చెప్పి ఆంద్రియేకి చెప్పడం చూస్తాము. ఆ ఆంద్రియ ద్వారా పేతురు గారు రావడం యేసుక్రీస్తు దగ్గరికి, ఆ పేతురే శ్రీసభకు మూలరాయిగా నిలబడి మొదటి పోపుగా నిలబడటం మనం చూస్తున్నాం. అంటే బప్తిస్మ యోహాను గారి లింక్ ఎంతవరకు ఉందనంటే శ్రీసభ యొక్క ప్రారంభంలో లేదా శ్రీసభ యొక్క నిర్మాణంలో ఒకానొక రాయిగా, అంటే ఆ పునాదిలో వాడబడినటువంటి ఒక రాయిగా మనం బప్తిస్మ యోహాన్ని చెప్పవచ్చు.
ఇక మూడవదిగా గమనించినట్లయితే పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి ఏలియా ప్రవచనం ఏదైతే ఉందో, అనగా ఆ మహాదినం రాకముందుగా ఏలియాను పంపిస్తాను అని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానము నెరవేరబడినటువంటి వ్యక్తిగా మనకు బప్తిస్మ యోహాను కనిపిస్తారు. పాత నిబంధనలో మలాకీ ప్రవక్తలోని మాటను గమనించినట్లయితే స్వయాన ఏలియానే రానున్నాడు అనేటువంటి నేపథ్యంలో అది కనిపిస్తుంది. అయితే ఈ నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు కూడా ఒక చోట శిష్యులతో మాట్లాడుతూ ఏలియా ఆల్రెడీ వచ్చి ఉన్నాడు, కానీ ప్రజలు ఆయన్ను గుర్తించకుండా వారికి నచ్చినట్లుగా, వారికి ఇచ్చ వచ్చినట్లుగా అతని పట్ల ప్రవర్తించారు అని చెప్పి బప్తిస్మ యోహాను గారి గురించి చెప్పడం మనం చూస్తాము. అంటే బప్తిస్మ యోహాను గారిలో ఏలియా యొక్క గుణాలు, ఆయన యొక్క ధైర్యం, ఆయన యొక్క తెగువ, ఆయన యొక్క త్యాగం, దేవుని పట్ల ఆయనకున్నటువంటి ఆపేక్ష, అవన్నీ కూడా యోహానులో చాలా స్పష్టంగా గోచరించడం మనం యోహాను గురించి చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా ఏలియా యొక్క ప్రవచనాన్ని నెరవేర్చినటువంటి వ్యక్తిగా మనకు బప్తిస్మ యోహాను గారు కనిపిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథంలో కూడా మార్గాన్ని సరళం చేసేటువంటి వ్యక్తిగా, అడవిలో వినబడుతూ ఉన్నటువంటి ఒక కేకగా బప్తిస్మ యోహాను గారు మనకు దర్శనమిస్తారు. అంటే బప్తిస్మ యోహాను గారి యొక్క ఆయన యొక్క విధి లేదా ఆయన యొక్క మార్గము అనేది ఆల్రెడీ ప్రవక్తలలోనే రూట్ అయి ఉంది. ప్రవక్తల ద్వారానే దేవుడు ఆల్రెడీ చెప్పారు అని మనం గుర్తుంచుకోవాలి. ఇక 4వ అంశాన్ని గమనించినట్లయితే బప్తిస్మ యోహాను గారిలోని కొన్ని గుణాలను మనం పరిశీలిస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రవక్త మనకు బాగా గుర్తొస్తాడు. ప్రవక్త, న్యాయాధిపతిగా పేరొందుకున్నటువంటి ఒక వ్యక్తి మనకు తెలుసు. ఆయన పేరు సమూయేలు. సమూయేలుకు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. సమూయేలులోని ప్రత్యేకత ఏమిటి అనంటే, ఒకవైపు న్యాయాధిపతులు ఉండగా మరొక వైపు రాజరికము, ప్రవక్తల పరంపర, ఆ రెండింటికి మధ్య ఒక కట్టలాగా, ఒక వంతెనలాగా నిలబడినటువంటి వ్యక్తి సమూయేలు. అలాగే పాత నిబంధన, కొత్త నిబంధన అనేటువంటి ఈ రెండింటి మధ్య, నిబంధనల మధ్య ఒక వంతెనలాగా నిలబడుతూ, ఒక వంతెనలాగా రెండింటిని జాయిన్ చేసినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తున్నది పునీత బప్తిస్మ యోహాను గారు. అంతేకాదు సమూయేలు గారు కూడా దేవుని యొక్క అంశ చేత ఒక గొడ్రాలు అని పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తికి మనకు ఈ సమూయేలు జన్మించడం మనం చూస్తాము. సమూయేలు జన్మించిన తర్వాత అతని యొక్క తల్లి సమూయేలును తీసుకొని వచ్చి ఏలి అనేటువంటి ఆనాటి ప్రధాన పూజారి అని చెప్పొచ్చు, ఆనాడు ఉన్నటువంటి దేవాలయ వ్యవస్థలో అతని దగ్గరకు తీసుకొని వచ్చి వదిలిపెట్టడం మనం చూస్తున్నాము. ఆ ఏలి సంరక్షణలో ఒక పవర్ఫుల్ న్యాయాధిపతిగా, ఒక మంచి దేవుని యొక్క ప్రవక్తగా మారినటువంటి వ్యక్తి సమూయేలు. సేమ్ అదేవిధంగా గమనించినట్లయితే నూతన నిబంధనలో గొడ్రాలు అని పిలువబడినటువంటి ఎలిజబెతమ్మకు జన్మించినటువంటి వ్యక్తిగా బప్తిస్మ యోహాను కనిపిస్తూ ఉన్నారు. పాత నిబంధనలో సమూయేలు ఏ విధంగా అయితే జీవితాంతం వరకు దేవునికి ఒక యాజకుడిగా, దేవునికి ఒక నమ్మకమైనటువంటి సేవకుడిగా నిలబడ్డాడో, ఈ బప్తిస్మ యోహాను గారు కూడా తనకు యవ్వన ప్రాయం వచ్చినప్పుడే తనకున్నటువంటి ఆస్తినంతా వదిలిపెట్టి ఎడారుల్లోకి వెళ్ళి ఎస్సేనులు అనేటువంటి ఒక గుంపుల్లో చేరి ఆ ఎస్సేను గుంపుల్లో దేవుణ్ణి అనుసరించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ ఎస్సేనులే ఈరోజు మనకి క్రుమ్రాన్ ప్రతులు అని చెప్పేసి మనకి కొన్ని రకాల కుండల్లో ఆనాటి కాలంలో 2000 సంవత్సరాల క్రితం రాసినటువంటి లేఖనాలు లభ్యమయ్యాయి, పాత నిబంధనకు సంబంధించినటువంటివి. వాటిని రాసినటువంటి వ్యక్తులే ఈ ఎస్సేనులు అనేటువంటి గుంపులు. సింపుల్గా చెప్పాలి అని అంటే, మన ఇండియా పరిభాషలో సాధువులు హిమాలయాలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ గడుపుతారని వింటాం కదా. సేమ్ అలాగే పాత నిబంధనలో ఎస్సేనులు అనేటువంటి కొంతమంది గుంపు ఏర్పడి, వారు సామాన్యమైనటువంటి జనజీవన స్రవంతి నుంచి విడిపోయి ఎడారిలోకి వెళ్ళి ఎడారిలో నివసిస్తూ, ఎడారిలో దొరికేటువంటి ఆహారాన్ని మాత్రమే భుజిస్తూ దేవుని కొరకు నిలిచినటువంటి సన్యాసులుగా వాళ్ళని చెప్పవచ్చు అనమాట. సో అలాంటి గుంపుకు చెందినటువంటి వ్యక్తిగా బప్తిస్మ యోహాను కనిపిస్తూ ఉన్నాడు. ఆ బప్తిస్మ యోహాను తనకున్నటువంటి ఆస్తిని, ఎందుకనంటే తన తండ్రి ఎవరు? జకరియా ఎవరు? ఆలయంలో పూజలు చేసేటువంటి వ్యక్తి. అంటే ఆ వ్యక్తి అంతో ఇంతో సోషల్ స్టేటస్ కలిగినటువంటి వ్యక్తి, అంతో ఇంతో ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అంటే ఆహారం విషయంలో, కాస్త మేర సౌకర్యాల విషయంలో ఎలాంటి దిగులు లేనటువంటి వ్యక్తి. సో అలాంటి కుటుంబంలో జన్మించినటువంటి బప్తిస్మ యోహాను గారు మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఎడారిలో, మన ఇండియా పరిభాషలో చెప్పాలంటే సన్యాసులు ఎలా జీవిస్తారో అలా జీవించినటువంటి వ్యక్తి. సో అంత గొప్ప వ్యక్తి ఈ బప్తిస్మ యోహాను గారు. ఈ విధంగా సమూయేలుకి బప్తిస్మ యోహానుకి మధ్య పోలికలు గమనిస్తాము. ఇకపోతే 5వ అంశం,
సూర్యుడు రావడానికి ముందు వచ్చినటువంటి వేకు చుక్కగా లేదా వేకువ చుక్కగా బప్తిస్మ యోహాను గారిని చెప్పొచ్చు. ఏ విధంగా అనంటే, సూర్యుడు రావడానికి ముందుగా వీనస్ అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో అది ప్రకాశవంతంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తూర్పున మనం గమనిస్తే సూర్యుడు రావడానికి కొంత సమయం ముందు మనకి అది కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు వచ్చాక ఆ వెలుగులో ఇక ఆ నక్షత్రం ఆ గ్రహం యొక్క వెలుగు అనేది మనకు కనిపించదు. అందుకే దాన్ని స్టార్ ఆఫ్ ది ఈస్ట్ అని కొన్నిసార్లు పిలుస్తూ ఉంటారు. అలాగే వేకువ చుక్క, మార్నింగ్ స్టార్ అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో యోహాన్ గారి యొక్క లక్ష్యాన్ని మనం గమనించినట్లయితే, యోహాన్ యొక్క బాధ్యతను గమనిస్తే ఆయనలో కూడా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు అనేటువంటి ఒక ప్రకాశవంతమైనటువంటి సూర్యుడు రావడానికి ముందుగా యేసుక్రీస్తు యొక్క లక్షణాలను, ఆయన మిషన్ను, యేసుక్రీస్తు చేయబోతున్నటువంటి అంశాలని ముందుగా చూపించినటువంటి వ్యక్తిగా, ముందుగా కాస్త వెలుగుతూ ఉన్నటువంటి వ్యక్తిగా మనకు బప్తిస్మ యోహాను కనిపిస్తున్నాడు. ఈ విధంగా ఆయన్ని మార్నింగ్ స్టార్ అంటే వేకువ చుక్క అని వర్ణిస్తూ ఉంటారు. ఇకపోతే బప్తిస్మ యోహాను గారికి సంబంధించినటువంటి ఒక అంశం గురించి మనం 6వ అంశంలో చర్చిద్దాము. బప్తిస్మ యోహాను గారు చెబుతున్నటువంటి ఒక మాట ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, మెస్సయా అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత అతను పైకి ఎత్తబడాలి, నేను తగ్గించబడాలి, అతను హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి అని చెప్పి బప్తిస్మ యోహాను చెప్పడం మనం వింటాము. సో ఎంత గొప్ప తగ్గింపు గుణం బప్తిస్మ యోహానులో ఉంది అని అంటే, ఆనాటి ప్రజలు యేసుక్రీస్తును పూర్తిగా ప్రవక్తగా, ఒక రబ్బీగా గుర్తించారో లేదో ప్రారంభ రోజుల్లో మనకు తెలియదు. కానీ బప్తిస్మ యోహాను ఆ సరస్సులో నిలబడి, అక్కడి నుంచి ఆ యోర్దాను నదిలో నిలబడి బప్తిస్మ ఇవ్వడానికి సిద్ధం కాగానే యూదయ ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాము. యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన అద్భుతాలు చేయడం ఆరంభించినప్పుడు ప్రజలు ఆయన వెంట వెళ్ళారు. కానీ బప్తిస్మ యోహాను దగ్గర గొప్ప విషయం ఏమిటి అని అంటే, ఆయన ఏ అద్భుతాలు చేయకముందే ప్రజలు బప్తిస్మ యోహాను దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర పాపాలను ఒప్పుకొని అక్కడ బాప్తిస్మం పొందడాన్ని మనం గమనిస్తాము. అంటే యేసుక్రీస్తుతో పోలిస్తే అంతకంటే ముందు బప్తిస్మ యోహాను ఓ వెలుగు వెలిగాడు. అయితే బప్తిస్మ యోహానుకి బాగా తెలుసు, నేను ఎంత వెలగాలి, నేను ఎంతవరకు హెచ్చింపబడాలి అనే విషయం ఆయనకి చాలా క్లియర్గా తెలుసు. అందుకనే ఒక్కసారి యేసుక్రీస్తు వెలుగులోకి వచ్చారా, ఒక్కసారి యేసుక్రీస్తుకి తండ్రి దేవుని యొక్క స్వరం పరలోకం నుంచి వినిపించడం మనం చూస్తాం ఆ బప్తిస్మం సందర్భం వద్ద. అలా వినిపించిన వెంటనే బప్తిస్మ యోహాను తనను తాను క్రమంగా తగ్గించుకొని తనకున్నటువంటి శిష్యులను కూడా యేసుక్రీస్తు వైపు తిప్పినటువంటి మహా గొప్ప వ్యక్తి బప్తిస్మ యోహాను. బప్తిస్మ యోహాను శిష్యుల్లో మనకు కొంతమంది తెలుసు ఆల్రెడీ. అంద్రేయ కావచ్చు, యోహాను, యాకోబు, వీరందరూ కూడా మొదటగా యోహాను శిష్యులే. ఆ యోహాను తన శిష్యులని అసలైనటువంటి మెస్సయా వైపుగా నడిపించాడు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము, కొంత పాపులారిటీ రాగానే నా వర్గము నీ వర్గము అని చెప్పి వారిని బలంగా తన వైపు తిప్పుకునేటువంటి సమాజంలో మనం ఉన్నాం. అది రాజకీయాలు కావచ్చు, సేవకులే కావచ్చు. ఈ విధంగా ఉన్నప్పటికీ బప్తిస్మ యోహానులో తగ్గింపు గుణం ఎలాంటిది అని అంటే, ఒక్కసారి యేసుక్రీస్తు కనిపించాడా, తన వైపు తిప్పాడు తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను కూడా. అంత గొప్ప వ్యక్తి బప్తిస్మ యోహాను. ఇక 7వ అంశాన్ని పరిశీలిద్దాము. 6వ అంశంలో మనం ఒక మాట విన్నాం కదా యోహాను గారి గురించి. యోహాను మాట్లాడుతూ, ఆయన హెచ్చింపబడవలను, నేను తగ్గింపబడవలను అని చెప్పి యోహాను చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా వారిద్దరి యొక్క పుట్టిన రోజుల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. బప్తిస్మ యోహాను పుట్టింది జూన్ 24, యేసుక్రీస్తు పుట్టింది డిసెంబర్ 25. ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి కాల వ్యవధిని కూడా గమనిస్తే చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో కూడా మనకు ఒక మార్పు కనిపిస్తుంది. ఆ మార్పు ఏమిటి అని అంటే, బప్తిస్మ యోహాను గారు పుట్టినటువంటి రోజు నుంచి గమనిస్తే భూమి సూర్యుడికి దూరంగా జరుగుతూ ఉండడం వల్ల ఎండ తీవ్రత అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే లైట్ అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. అదే యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళినట్లయితే డిసెంబర్ 25 నుంచి గమనిస్తే భూమి మరల సూర్యుడి దగ్గరకు వస్తూ ఉంటుంది ఆ దీర్ఘవృత్తాకార కక్షలో. అలా దగ్గరకు రాగానే యేసుక్రీస్తు పుట్టినరోజు వచ్చేటువంటి సమయం నుంచి ఇక వెలుగు పెరగడం ప్రారంభమవుతుంది. ఆ తదనంతరమే 1-2 నెలలు గడిచేసరికి మనము వేసవిలో కూడా ప్రవేశిస్తూ ఉంటాము. వసంతకాలం అనేది మొదలవుతూ ఉంటుంది అక్కడి నుంచి. అంటే ఈ యేసుక్రీస్తు గురించి యోహాను గారు చెప్పిన మాట ఏదైతే ఉందో చూసారా, ఏమని, ఆయన హెచ్చింపబడవలను, నేను తగ్గింపబడవలను. బప్తిస్మ యోహాను గారి యొక్క ఆ మాట ప్రకృతిలో కూడా నెరవేరుతూ ఉండడం మనం ఈ రీతిలో చూస్తూ ఉన్నాము. ఇకపోతే 8వ అంశాన్ని గమనించినట్లయితే, ఆనాడు అధికారులు అనగా ఆనాటి మతాధికారులు, రోమన్ అధికారులు వాళ్ళు పంపించినటువంటి ఒక గుంపు బప్తిస్మ యోహాను గారి దగ్గరకు వచ్చి
ఆ మెస్సయ్యావు నువ్వేనా, లేదా మేము ఇంకా ఎవరి కోసమైనా ఎదురు చూడాలా అని ప్రశ్నించడం మనం చూస్తాము. అప్పుడు బప్తిస్మ యోహాను తనను తాను తగ్గించుకొని, నేను ఎడారిలో వినపడేటువంటి ఒక స్వరాన్ని మాత్రమే, ఆయన ఇంకా రానున్నాడు, ఆయన రావాల్సి ఉంది అని సంకేతం ఇస్తూ, నేను ఒక స్వరాన్ని మాత్రమే అని చెబుతూ తనను తాను తగ్గించుకున్నాడు. నేను ఆ యొక్క వర్డ్ ఏదైతే ఉందో, అనగా ఆ వాక్కు అయినటువంటి దేవుడు ఏదైతే ఉన్నాడో ఆ వాక్కును నేను కాదు, ఆ వాక్కు కొరకు ముందుగా మార్గం సరళం సిద్ధం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని నేను అని చెప్పి బప్తిస్మ యోహాను ఒక క్లియర్ లైన్ గీరేయడం మనం చూస్తూ ఉన్నాం. ఆనాడు బప్తిస్మ యోహానుకు ఉన్నటువంటి పాపులారిటీని ఆయన ఉపయోగించుకొని నేనే మెస్సియానని చెప్పుకొని ఉండొచ్చు. బప్తిస్మ యోహానుకు ముందు కూడా ఆనాటి కాలంలో రోమన్లు పరిపాలిస్తూ ఉన్నప్పుడు, రోమన్లకు ముందుగా గ్రీకులు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు కొంతమంది సైనిక నాయకులు బయలుదేరారు ఇజ్రాయెల్ దేశంలో. వాళ్ళు మేమే మెస్సయ్యాము అని కూడా చెప్పుకున్నారు కొంతమంది. కానీ బప్తిస్మ యోహాను దగ్గరికి వచ్చేసరికి ఆ పాపులారిటీ ఉన్నప్పటికీ ఆయన దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించలేదు. బదులుగా నిజమైన వెలుగైనటువంటి యేసుక్రీస్తు వైపుగా ఆనాటి అధికారులని, ఆనాటి ప్రజలని, తన శిష్యులని మలచినటువంటి వ్యక్తిగా మనం బప్తిస్మ యోహాను గారిని చూస్తూ ఉన్నాము. ఇకపోతే 9వ అంశం, బప్తిస్మ యోహాను గారి యొక్క పేరును గమనిస్తే ఆ పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. బప్తిస్మ యోహాను గారి యొక్క పేరుని హీబ్రూలో యోఖానన్ లేదా యోఖానన్ అని పిలుస్తూ ఉంటారు. ఈ యోఖానన్ అనేటువంటి పేరుకు అర్థం ఏమిటి అని అంటే దేవుడు దయ చూపించాడు అని. నిజంగా గమనించినట్లయితే ఆ పేరుకు అర్థం ఆయన యొక్క జీవితం అంతటిలో కూడా నెరవేరడం మనం చూస్తాము. దేవుడు కరుణ చూపించాడు అని బప్తిస్మ యోహాను గారు పుట్టినటువంటి ఆ క్షణం ఏదైతే ఉందో ఒక 6 నెలల్లోనే మరలా మనకి యేసుక్రీస్తు పుట్టడం చూస్తాము. దేవుడు కరుణించాడు. ఎలా కరుణించాడంటే భూలోకానికి రావడం ద్వారా. అలాగే బప్తిస్మ యోహాను గారి దగ్గరికి మరియ తల్లి వచ్చి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, అనగా ఎలిజబెతమ్మకు సపర్యలు చేయడానికి మరియ తల్లి ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మరియ తల్లిలో ఉన్నటువంటి పవిత్రాత్మ చేత మరియ తల్లి యొక్క గర్భంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారితో ఉన్న కారణంగా మరియమ్మలో నుంచి పవిత్రాత్మ దేవుడు బయటకు వచ్చినప్పుడు, ఆ పరిసరాలను నింపివేసినప్పుడు ఎదురుగా ఉన్నటువంటి ఎలిజబెతమ్మ గర్భంలో ఉన్నటువంటి యోహాను గారు దానికి ప్రతిస్పందించారు. అంటే పవిత్రాత్మకి ప్రతిస్పందించారు. అంటే దేవుడు ఎంతగా దయ చూపించాడు అని అంటే గర్భంలో ఉండగానే యోహాను గారు దేవుడు మరియ తల్లి ద్వారా వారి ఇంటికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా బప్తిస్మ యోహాను గారి యొక్క పేరుకి దేవుడు దయ చూపించాడు అని అర్థం. అది యోహాను యొక్క జీవితం అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు మరియ తల్లి గర్భంలో ఉండగా వారి ఇంటికి వెళ్ళడం మనం చూస్తాము. ఆ తదనంతరం యోహాను బాప్తిస్మం ఇస్తూ ఉన్నటువంటి సందర్భంలో యేసుక్రీస్తే స్వయాన ఆయన వద్దకు వెళ్ళి బాప్తిస్మం తీసుకోవడం మనం చూస్తాము. యేసుక్రీస్తు మరణం తర్వాత యోహాను గారి యొక్క మరణం తర్వాత యేసుక్రీస్తు ఇక పూర్తి స్థాయిలో సువార్త ప్రబోధాన్ని ప్రజల్లోకి వెళ్ళి చేయడం మనం చూస్తాము. ఈ విధంగా ఆయన జీవితం అంతటితో కూడా ఆ పేరు యొక్క అర్థము ప్లస్ ఆ అర్థానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని ఆయన జీవించినటువంటి ఆ 33 సంవత్సరాల పాటు క్యారీ చేసినటువంటి వ్యక్తిగా మనకు బప్తిస్మ యోహాను కనిపిస్తూ ఉన్నాడు. ఇకపోతే జకరియా పలికినటువంటి ఒక మాట గురించి మనం 10వ అంశంలో చర్చిద్దాము. ఆ అంశంలో జకరియా గారు మాట్లాడుతూ దేవుని గురించినటువంటి శుభ సమాచారాన్ని, దేవుని గురించినటువంటి నాలెడ్జ్ని, రక్షణ చరిత్ర గురించి నా ఈ కుమారుడు అనగా బప్తిస్మ యోహాను ప్రజల మధ్యలోకి వెళ్ళి చెబుతాడు అని చెప్పడం మనం లూకా సువార్త 1వ అధ్యాయం 70 వచనాల తర్వాత మనం చూస్తాము. అంటే బప్తిస్మ యోహాను పుట్టక ముందే జకరియా గారికి ఒక దర్శనమైంది. ఆ దర్శనం ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి యోహాను గారిలో అనేది జకరియా గారికి అర్థమైంది క్లియర్గా. అందుకనే మనం గమనించినట్లయితే బప్తిస్మ యోహాను గారు పూర్తి స్థాయి బాధ్యతలు అందుకోకముందే జకరియా గారు ఆయనలోని గొప్పదనాన్ని గుర్తించి ఈయన రాబోతున్నటువంటి దేవునికి ఒక మార్గం సరళం చేసేటువంటి వ్యక్తిగా నిలబడబోతున్నాడని గత ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను మనం విన్నాం కదా. దానికి కొనసాగింపుగానే జకరియా కూడా ప్రవచించడం మనం చూస్తున్నాం. అంటే స్వయాన తండ్రి చేత కూడా ప్రశంసలు అందుకున్నటువంటి వ్యక్తిగా బప్తిస్మ యోహాను మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇక 11వ అంశాన్ని గమనించినట్లయితే తనను తాను త్యజించుకోవడం అనేటువంటి అంశంలో బప్తిస్మ యోహాను గారిని మించినటువంటి త్యాగధనులు మనకి కనిపిస్తారో లేదో. ఎందుకు అనంటే తాను జీవించిన నాటి నుంచి తను మరణించే వరకు కూడా ఏ అంశంలోనూ తనకు తాను ఇది సాధించాలి,
నాకు నేను ఇది పొందుకోవాలి, నాకు ఇది ఉండాలి అనేటువంటి అంశం ఎక్కడా కూడా బప్తిస్మ యోహానులో కనిపించదు. ఆయన పుట్టిన క్షణం మొదలుకుంటే ఆయనకు ఊహ తెలిసి ఆయన దేవుణ్ణి అనుసరించాలనుకున్నటువంటి వయసులోనే ఆయన వెళ్ళి ఎస్సేనుల గుంపులో చేరాడు. ఆ ఎస్సేనులు ఎడారుల్లో జీవించేటువంటి వారు. ఎడారుల్లో ఆహారం కొరత ఉంటుంది, నీటి కొరత ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మత వ్యవస్థ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి మత వ్యవస్థ, వారందరూ రాజకీయాల్లో తనమునకలైపోయారు, దేవుని యొక్క వాక్కును సరిగ్గా పాటించడం లేదు అని గుర్తించినటువంటి ఈ ఎస్సేనులు ఎడారుల్లోకి వెళ్ళి దేవుని యొక్క మార్గంలో మేము జీవించాలి, ఒక పర్ఫెక్ట్ జ్యూవిష్గా మనం జీవించాలి అని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తులు ఈ ఎస్సేనులు. అక్కడికి వెళ్ళిన నాటి నుంచి కూడా బప్తిస్మ యోహాను మొత్తాన్ని విడిచిపెట్టాడు. తన తండ్రి తనకు ఆస్తిని సిద్ధం చేసి ఉంచారు. జకరియా తర్వాత వంశ క్రమంలో యోహాను గారు కూడా దేవాలయంలో అర్చక విధులు నెరవేర్చేటువంటి బాధ్యతలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఈ యాజక వ్యవస్థ ఏదైతే ఉందో అది కొంచెం ఏమంటారు, బాగా డబ్బులు సంపాదించుకొని సుఖంగా జీవించడం అనే స్థాయికి దిగజారిపోయినటువంటి వ్యవస్థ ఆనాటి కాలంలో ఉండేది. బహుశా అలాంటి వ్యవస్థలనే ఈరోజు కూడా మనం చూస్తూ ఉన్నామేమో. మితిమీరినటువంటి సౌకర్యాలతో, మితిమీరినటువంటి ఏమంటారు, చుట్టూ డబ్బుతో రిలేట్ అయినటువంటి అంశాలు. సువార్త అనేటువంటి అంశంలో ఎంత రిలేట్ అవుతున్నారో తెలియదు, కానీ కార్లు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, రోజువారీ రూమ్లో ఉండేటువంటి సుఖాలు అంటాం చూడండి, ఒక మంచి బెడ్ కావచ్చు, ఒక ఏసీ కావచ్చు. అంటే ఏసీ ఉండడం ఈ రోజుల్లో నార్మలే, కాకపోతే ఇక దానికి అలవాటు పడిపోయి దాంట్లోనే ఉండి సువార్త అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి, సువార్త కోసం నువ్వు బయట తిరిగిన దానికంటే, సువార్త కోసం నేను బలిపీఠం దగ్గర గడిపినటువంటి సమయం కంటే ఏసీల్లోనూ, కారుల్లోనూ, బయట ఎక్కడో ఎంజాయ్ చేసేటువంటి స్పాట్లలోనో, లేదంటే ఒక నెల 2 నెలలకి విదేశాల్లో టూర్లు వేసుకొని టూర్లలో తిరిగి రావడం, ఇలాంటి అంశాలు అనేకం. అంటే శుభవార్త అనేటువంటి దాన్ని భుజాల మీద వేసుకొని మోసినటువంటి యోహాను గారితో మన జీవన విధానాన్ని పోలిస్తే మనమంతా సుఖాలకు మరిగిపోయాం. మనం సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎండ తగలకూడదు, చెమట రాకూడదు అనేటువంటి స్థితిలో మనముంటే, దానికి ఒక మాదిరిగా నిలబడుతూ ఒక కెనోసిస్ అంటే ఇది ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో కూడా యేసుక్రీస్తు గురించి పునీత పౌలు గారు మాట్లాడుతూ, యేసుక్రీస్తు తనను తాను ఎంత తగ్గించుకున్నాడు అంటే తనను తాను పూర్తిగా త్యజించుకున్నాడు అనేటువంటి మాట దగ్గర కెనోసిస్ అనేటువంటి మాటను పౌలు గారు వినియోగించారు. ఆ కెనోసిస్ అనేది కంప్లీట్గా యోహాను గారికి కూడా వర్తిస్తూ ఉంది. ఎందుకంటే తను తాను పూర్తిగా త్యజించుకున్నాడు, తనకున్నటువంటి శిష్యులని త్యజించాడు, తనకున్నటువంటి తల్లిదండ్రులని త్యజించాడు, పెళ్లి చేసుకొని సుఖంగా ఉండొచ్చు దాన్ని త్యజించాడు, దేవాలయంలో అర్చక విధులు నెరవేర్చవచ్చు దాన్ని త్యజించాడు. యోహాను గారు సాధించిందంటూ ఏమీ లేదు. అంటే ఆధ్యాత్మిక విషయం కాకుండా భౌతికపరమైనటువంటి అంశాల్లో ఆయన సాధించుకున్నది ఏమీ లేదు. తనను తాను పూర్తిగా త్యజించుకొని దేవుని వైపు నడిచినటువంటి వ్యక్తిగా, దేవునికి మార్గం సరళం చేసినటువంటి వ్యక్తిగా బప్తిస్మ యోహాను కనిపిస్తున్నారు. అంత గొప్ప వ్యక్తి బప్తిస్మ యోహాను. సో బప్తిస్మ యోహాను గురించి మనం మాట్లాడాలి, ఆయన గురించి అనేక విషయాలు ప్రజల్లోకి వెళ్ళాలి. సో అందుకనే ఈ వీడియో ఆయన మహోత్సవం రోజున ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇకపోతే 12వ అంశం, సత్యం కోసం ప్రాణాలు వదిలినటువంటి వ్యక్తి. ఒక మాట పునీతులు చెప్పేటువంటి ఒక మాట ఏమిటి అని అంటే, ఏదైనా ఒక పరిస్థితిలో చెడు అనేది జరిగింది అని అంటే అక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి ఒక లోపం ఏమిటి అని అంటే, మంచి చేయాల్సినటువంటి వ్యక్తులు అక్కడ నిలబడే ఉన్నా, ఇక్కడ మనం మంచి చేయాలి అని తెలిసినా కూడా మంచి చేయకుండా సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతాం చూడండి. అది నేను చేస్తుంటాను, మీరు చేస్తుంటాం. రోడ్డు మీద వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది, అక్కడ ఒక క్షణం ఆగి అతని కొరకు ప్రేయర్ చేయడమో, వీలైతే అతన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడమో, ఒకవేళ వేరే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటే అక్కడ నిలబడి ఒక క్షణం ఆ వ్యక్తి కొరకు ప్రార్థిస్తూ ఉండడమో, వీటిని చేసేటువంటి స్థితిలో కూడా మనం ఉండలేం. తల అటు తిప్పి ఓహో యాక్సిడెంట్ అయిందా అని చెప్పుకుంటూ మన పని మీద మనం వెళుతూ ఉంటాము. సో అంత దారుణమైనటువంటి విషయాలు. సో ఈ విధంగా గమనిస్తే అన్యాయము అనేది జరుగుతున్న చోట దాన్ని ఖండించలేనటువంటి స్థితిలో మనం ఉంటాం కొన్నిసార్లు. ఇది అన్యాయము అని తెలిసి కూడా దానివల్ల ఒకరికి కాదు మరొకరికి కూడా అన్యాయం జరగబోతూ ఉంది, ఈ అన్యాయపు యొక్క పరంపర అనేది భవిష్యత్తులో కొనసాగబోతూ ఉంది అని తెలిసినా కూడా
కొన్నిసార్లు మనం మౌనంగా ఉండిపోతాం. కానీ బప్తిస్మ యోహాను అలా చేయలేదు. ఎవరో సాధారణ వ్యక్తులు వ్యభిచారం అనేటువంటి తప్పు చేసి ఉంటే వాళ్ళని పక్కకు తీసుకొని వెళ్ళి బాప్తిస్మ యోహాను గారు హెచ్చరించి ఉండేవాళ్ళేమో, అలా హెచ్చరించి ఉంటారు కూడా. కానీ దేశానికి రాజుగా ఉన్నటువంటి వ్యక్తి తప్పు చేస్తే ఆ రాజు దగ్గరకు వెళ్ళి, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ సోదరుడు భార్యను తీసుకొని వచ్చి నువ్వు ఉంచుకున్నావు, ఇది వ్యభిచారము, ఇది తప్పు అని చెప్పడం ఆ బప్తిస్మ యోహాను గారికే చెల్లిందేమో. అలాంటి ధైర్యాన్ని మనం ఈరోజు చేయగలుగుతున్నామా? మన చుట్టూ ఉన్నటువంటి బోధకులు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, మన కుటుంబంలోని వ్యక్తులు కావచ్చు, తప్పు చేస్తూ ఉన్నప్పుడు కనీసం బహిరంగంగా వారిని ఖండించలేకపోయినా వాళ్ళతో ప్రైవేట్గా, వ్యక్తిగతంగా వాళ్ళతో మనం, మీరు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, మనం ఈ విధంగా జీవించాలి అని కనీసం మనం చెప్పగలుగుతున్నామా? అన్యాయానికి అడ్డంగా నిలబడగలుగుతున్నామా? ఆఫీసులో అందరూ లంచం తీసుకుంటున్నారు, వాళ్ళతో కలిసి నేను కూడా లంచం పంచుకుంటున్నా, ఇక్కడ నాకు వద్దు, నేను క్రైస్తవుని, నేను తీసుకోకూడదని చెప్పగలుగుతున్నామా? మిగిలిన వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు, కానీ నా డ్యూటీ ఎంతవరకు అయితే ఉందో దాన్ని నేను 100కు 100% చేయాలి, మరి దాన్ని నేను చేయగలుగుతున్నానా? పరిశీలించుకోవాలి ఇవన్నీ. బప్తిస్మ యోహాను గారి యొక్క జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. దాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఆ రాజును ప్రశ్నించినందుకు గాను ఆ రాజు తదనంతరం ఆ రాజు ఉంచుకున్నటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ పగబట్టి యోహాను గారిని తల నరికి మరీ చంపడం మనం చూస్తున్నాం. అతడు చేస్తున్నటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పును ఖండించడంలో అయితేనేమి, ఆ ఖండించినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని తన మరణం వరకు కొనసాగించడం అయితే ఏదైతే ఉందో దాన్ని బప్తిస్మ యోహాను 100% సత్యం వైపు నిలబడ్డారు. మరి మనం ఎటువైపు నిలబడుతున్నామో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఇకపోతే 13వ అంశం, బప్తిస్మ యోహాను గారి యొక్క పుట్టినరోజు అనేది ఒక మహా ఉత్సవం. అది కేవలం ఒక స్మరణ కాదు, అది ఒక ఉత్సవం కాదు, ఒక పండుగ కాదు, అది మహా ఉత్సవం, గొప్ప పండుగ అది. ఎందుకంటే నువ్వు నేను జీవించడానికి అవసరమైనటువంటి జీవన విధానంలో మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల్లో అవసరమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది బప్తిస్మ యోహానులో మనకు 100% కనిపిస్తూ ఉంటుంది. అన్యాయాన్ని ఎదిరించడంలోనూ, దేవుని తరపున నిలబడటంలోనూ, దేవుని తరపున మాట్లాడటంలోనూ, దేవునికి మార్గం సరళం చేయడంలోనూ, దేవుని కొరకు ఆత్మలను సంపాదించడంలోనూ బప్తిస్మ యోహాను మనకు మాదిరిగా నిలబడుతూ ఉన్నారు. అందుకనే మనం గమనించినట్లయితే కథోలిక శ్రీసభ ఈ రోజుని ఒక మహా ఉత్సవంగా కొనియాడుతూ, ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ చర్చ్ ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల దీన్ని మహా ఉత్సవంగా కొనియాడుతూ, దివ్యబలి పూజలు గమనించినట్లయితే సంతోషంతో మనం మహిమ గీతాన్ని పాడుతూ, మన యొక్క విశ్వాసాన్ని విశ్వాస సంగ్రహం రూపంలో వ్యక్తపరుస్తూ మనం ఈ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంటాము. అందుకే ఈ మహోత్సవం రోజున వీలైతే దేవాలయానికి వెళ్ళి మనము దేవుని యొక్క ఆశీస్సులను అందుకుందాము. అలాగే బప్తిస్మ యోహాను గారి నుంచి స్ఫూర్తిని పొందడానికి, ప్రేరణ పొందడానికి మనం ప్రయత్నం చేద్దాము. ఆ తదనంతరం గమనించినట్లయితే 14వ అంశం, ప్రపంచవ్యాప్తంగా కూడా బప్తిస్మ యోహాను గారి యొక్క పుట్టినరోజుకు ముందు రోజుగా బోన్ ఫైర్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే కొద్ది చిన్నపాటి మంటలను వేసుకొని యేసుక్రీస్తు అనేటువంటి మహా వెలుగుకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి ఒక మోస్తారు వెలుగు అని చెప్పి బప్తిస్మ యోహాను గారిని గుర్తు చేసుకుంటూ ముందు రోజున, అనగా ఈ 24వ తేదీకి ముందు రోజున సాయంత్రం పూట ఈ పండుగను చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం నుంచే పండుగ యొక్క సంబరాలు ఆరంభిస్తారు. ఆ మంటలు వేసుకొని, ఈ మంటల ద్వారా బప్తిస్మ యోహాను ఏ విధంగా వెలిగాడో మనము అలా వెలగాలి, మనం కూడా ఒక దివ్యలాగా వెలిగి, యేసుక్రీస్తు చెప్తాడు కదా మీరే లోకానికి వెలుగు అని, అలా వెలుగులాగా మనం మారాలి అని చెప్పి దేవుడు మన నుంచి కోరుతున్నారు. బప్తిస్మ యోహాను గారి యొక్క జీవితం నుంచి మనకి ఈ పాఠాలని, ఈ యొక్క ప్రేరణ సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. మరి ఇప్పటి వరకు మనం విన్నటువంటి ఈ అంశాలన్నింటిలో బప్తిస్మ యోహాను గారి యొక్క జీవితంలో మీకు నచ్చినటువంటి అంశం ఏమిటి అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ మరోసారి బప్తిస్మ యోహాను యొక్క పుట్టినరోజు మహోత్సవ శుభాకాంక్షలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.